Hi viewers, welcome back to our channel Vijay Siddhi. Watch and like, share, subscribe. జనవరి 27వ తారీఖు కుంభరాశి వారికి మధ్యాహ్నం 1:55 తర్వాత జరిగేది ఇదే. ఇక కుంభరాశి వారు ఎక్కడ ఉన్న వీడియోని తప్పకుండా చూడండి. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, అలానే 1:50 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి నా జీవితంలో నేను మునుపెన్నడూ చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను. అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు. అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తము హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, వారి సెల్ నంబరు వచ్చి 7780246131. ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు. పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. చక్రంలో 11వ రాశి ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. సమయానికి, ఆరోగ్యానికి, క్రమశిక్షణకి తగినటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఆరోగ్యం పైన శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు. అలానే వీరు ఎక్కువగా ఆరోగ్యం అనేది శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యకరమైనటువంటి ఇలా కుంభరాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. దానితో పాటు కుంభరాశిలో జన్మించిన వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. అధికమైనటువంటి పట్టుదలతో ఉంటారు. వీరు జీవితంలో విజయాలను సాధించడానికి ఎక్కువగా దూరం వెళుతూ ఉంటారు. అంటే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. జీవితంలో అత్యంతగా గొప్ప విజయాన్ని పొందాలి అనుకుంటూ ఉంటారు. జీవితం అనేది అద్భుతంగా ఉండాలి అని కోరుకుంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు చాలా అదృష్టకరమైనటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. నిజానికి కుంభరాశిలో జన్మించాలి అంటే చాలా అదృష్టం ఉండాలి అని పండితులే చెబుతూ ఉన్నారు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తప్పకుండా మంచి ఆరోగ్యాన్ని, మంచి సమయపాలనను, అలానే మంచి క్రమశిక్షణతో ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారు క్రమశిక్షణతో కూడి ఉండేటటువంటి వ్యక్తులు ఎవరు అంటే కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మంచి వ్యక్తులు. అలానే వీరికి అత్యంత గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. దాన ధర్మం చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలానే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు. వీరు ఏదైనా అనుకుంటే సాధించే అంతవరకు నిద్రపోరు. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారికి కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ యొక్క కుంభరాశి వారు జీవితంలో పై స్థాయికి ఎదిగే అవకాశం కనిపిస్తుంది. కుంభరాశి వారు ఈ సమయంలో ఏదైనా సరే మంచి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. అలానే ఈ యొక్క సమయంలో ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గురు ప్రభావంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంటే గురు గ్రహం యొక్క ప్రభావంతో ఆకస్మికంగా అనుకోకుండా ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది కుంభరాశి వారికి. ముఖ్యంగా ఆ యొక్క శుభం అనేది మధ్యాహ్నం
1:30 తర్వాత జరుగుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా వీరి యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల పైన వీరు విజయాన్ని సాధిస్తారు. వ్యక్తిగత జీవితంలో సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. ఇక మునుపటి కంటే కూడా ఎక్కువగా సంతోషంగా ఉండగలుగుతారు ఈ సమయంలో కుంభరాశి వారు. అలానే పని భారం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ముఖ్యంగా పనిలో మీకు ఉండేటటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది. ఉద్యోగ అవకాశాలు భారీగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉన్నతాధికారుల నుండి మన్నన లభిస్తుంది. అంతేకాదు వర్తక వ్యాపారులు చేసే వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలానే వివాహితులు సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఎప్పటి నుండో సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో శుభవార్తను వింటారు అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా వీరికి ఏ పని చేసినా రాహు కేతు గురు ప్రభావంతో అనేక లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారు చేసే ప్రతి ప్రయత్నంలో విజయాలు సాధిస్తారు. కర్కాటక రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి. ఈ సమయంలో కుంభరాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైనటువంటి గోచారం లభిస్తుంది. వారికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టాలు ఉన్నా ఇదివరకు ఏవైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి ఇప్పటి నుండి వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక వీరి జీవితంలో ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. వీరికి అద్భుతమైనటువంటి గోచారం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికమైనటువంటి మంచి ఫలితాన్ని పొందుతారు. మంచి ధనలాభం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీరికి ఇదివరకు ఎదుర్కొనేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. అలానే భార్యాభర్తల మధ్య ఇదివరకు ఏవైనా సమస్యలు ఉన్నా లేదా కుటుంబంలో ఏవైనా చిక్కులు ఉన్నా తొలగిపోతాయి. అలానే మీకు ఒక మంచి అంటే చాలా మంచి అవకాశం వచ్చే విధి విధానం ఎక్కువగా ఉంది. ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కూడా కాపాడుతుంది. సామాజిక రంగంలో మీరు సహాయకరంగా ఉంటారు. అంటే మీరు చాలా సహాయం చేస్తూ ఉంటారు, సహకారం అందిస్తూ ఉంటారు. ఇక ఈరోజు ప్రశంసించబడుతూ అంటే మీరు ఎక్కువగా ఈ రోజున అంటే జనవరి 27వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారు సమాజంలో మంచి పేరుని ఎక్కువగా ప్రశంసించబడతారు. అంతేకాదు మీకు ప్రయోజనకరమైనటువంటి వార్తలు కూడా పొందవచ్చు. అంటే మీకు శుభవార్త అనేది వస్తుంది. అది ఎలాంటి శుభవార్త అయినా కావచ్చు. ఉద్యోగము, విద్య, కుటుంబంలో ఇలా ఎలాంటి శుభవార్త అయినా సరే ఖచ్చితంగా మధ్యాహ్నం లోపు వచ్చి తీరుతుంది. ఒత్తిడి కూడా తొలగిపోతుంది. కుటుంబంలో ఏవైనా ఒత్తిడి ఉంటే గనక లేదా ఆఫీస్ పరంగా ఉన్నటువంటి ఒత్తిడి అయినా లేదా మీ పనిలో ఉండే ఒత్తిడి అయినా తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇలా మీకు అనేక రకాల సమస్యలు, ఒత్తిడి, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, విద్యా ఉద్యోగ పరంగా ఉండే సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మీ జాతకం పూర్తిగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీకు మధ్యాహ్నం 1 తర్వాత శుభం ఉంటుంది. అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇక అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈరోజు పని విషయాలలో మరింత నిజాయితీగా ఉంటారు. మీరు వ్యాపారం లేదా ఉద్యోగం కోసం చాలా దూరం ప్రయత్నించవలసి రావచ్చు. అంటే దూర ప్రయాణాలు చేయవచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం శుభవార్త అందుతుంది. తప్పకుండా మధ్యాహ్నం 1 తర్వాత శుభవార్త అనేది ఏదో ఒక శుభవార్త అనేది అందిన తర్వాత మీ యొక్క మనస్సులో ఆనందం ఉంటుంది. ఈరోజు మీరు ఆర్థిక లాభాల కోసం వేచి ఉండాలి లేదా చిన్న లాభంతో సంతృప్తి చెందాలి. మీ యొక్క పిల్లల ప్రవర్తన వల్ల ఈరోజు కొంత ఇబ్బంది ఉంటుంది. ఇక ఇలా కుంభరాశి వారికి కొంత పిల్లల విషయంలో ఇబ్బంది తప్ప మిగతా అంతా కూడా సానుకూలంగా ఉంది. సానుకూలమైనటువంటి ప్రభావాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చేటటువంటి అంటే రంగు వచ్చేసి ఆకుపచ్చ. అలానే మీకు లక్కీ నెంబర్ వచ్చి 82 అంటే 82. అలానే మీరు ఏ దేవతారాధన చేయాలి అంటే గనక అంటే మీకు గణేశుడి యొక్క
స్తోత్రాన్ని పఠించాలి. గణేశుడి యొక్క స్తోత్రాన్ని పఠించడం వల్ల, అది కూడా సంకటహర గణేష్ స్తోత్రాన్ని పఠించాలి. దానివల్ల మీకు ఏదైనా రావాల్సినటువంటి అంటే చెడు కూడా ఆగిపోతుంది, రావాల్సినటువంటి ధనం కూడా వస్తుంది. ఖచ్చితంగా ఇలా శుభవార్త అయితే అందుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.